హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే జ్యేష్ఠ శనివారం. శనిదేవుని అనుగ్రహం పొందటానికి సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఇది ఒకటి. ఈ రోజున చేసే చిన్న పరిహారం కూడా జీవితంలో గొప్ప మార్పులను తీసుకురాగలదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది జ్యేష్ఠ శనివారం రాత్రి చేయాల్సిన ఒక ప్రత్యేక నిమ్మకాయ పరిహారం. దాని గురించి ఈ పరిహారం ద్వారా దృష్టి దోషాలు, ప్రతికూల శక్తులు, ఆర్థిక అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వివరంగా చెప్తాను. చివరి వరకు తప్పకుండా చూడండి. జ్యేష్ఠ శనివారం ప్రాముఖ్యత. హిందూ సాంప్రదాయంలో జ్యేష్ఠ మాసానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాసంలో వచ్చే శనివారాలు శనిదేవుని ఆరాధనకు అత్యంత శ్రేష్టమైనవిగా భావిస్తారు. శనిదేవుడు కర్మఫలదాత. మనం చేసిన మంచి చెడు పనులకు తగిన ఫలితాన్ని అందించే దేవుడు. ఎవరికైనా జీవితంలో ఆలస్యాలు, అప్పులు, ఉద్యోగ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆరోగ్య ఇబ్బందులు ఉంటే శనిదేవుని కృప కోసం ప్రార్థిస్తారు. అందుకే జ్యేష్ఠ శనివారం రోజున ఉపవాసం, దానం, పూజ, పరిహారాలు చేయటం ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది. నిమ్మకాయకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత. మన పెద్దలు దిష్టి తీయడానికి నిమ్మకాయను ఎందుకు ఉపయోగించేవారో ఎప్పుడైనా ఆలోచించారా? ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం నిమ్మకాయతో ప్రతికూల శక్తులను ఆకర్షించే ప్రత్యేక శక్తి ఉందని భావిస్తారు. అందుకే వ్యాపార సంస్థల ముందు, వాహనాలకు, కొత్త ఇండ్లకు నిమ్మకాయలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దృష్టి దోషం, అసూయ, చెడు శక్తుల ప్రభావం ఉన్నప్పుడు నిమ్మకాయతో దిష్టి తీసే సాంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం అయినప్పటికీ ఎంతోమంది దీనిని పాటిస్తూ ఉంటారు. శనిదేవుని గురించి ఒక ఆసక్తికర కథ. పురాణాల ప్రకారం శనిదేవుడు సూర్యభగవానుడి కుమారుడు. శనిదేవుడు చిన్నప్పటి నుంచి తీవ్రమైన తపస్సు చేసి పరమశివుని అనుగ్రహాన్ని పొందాడు. ఆయన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఒక వరం ఇచ్చాడు. లోకంలో ప్రతి జీవి తన కర్మలకు తగిన ఫలితాన్ని పొందేలా నీవు బాధ్యత వహించాలి అని ఆశీర్వదించాడని పురాణ కథనం. అయితే అందుకే శనిదేవుని దృష్టి పడితే రాజు కూడా సామాన్యుడవుతాడు. అదే శనిదేవుని కృప లభిస్తే సామాన్యుడు కూడా ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని భక్తులు నమ్ముతారు. శనిదేవుడు శిక్షించడానికే కాదు, సరైన మార్గంలో నడిపించడానికి వస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. నిమ్మకాయ పరిహారానికి కావలసిన వస్తువులు. ఈ పరిహారం కోసం మీకు కావలసింది ఏమిటి అంటే ఒక తాజా నిమ్మకాయ, కాటుక లేదా దీపం మసి, కొద్దిగా కుంకుమ, ఒక చిన్న ఇనుప మేకు. ఇవి సిద్ధంగా ఉంచుకోండి. పరిహారం చేసే విధానం. ఇప్పుడు పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం. శనివారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్య ఈ పరిహారం చేయడం మంచిదని భావిస్తారు. ముందుగా నిమ్మకాయను తీసుకొని దానికి పూర్తిగా కాటుక లేదా దీపం మసిని పూయండి. తరువాత కుంకుమతో ఒక బొట్టు పెట్టండి. ఆ తరువాత నిమ్మకాయ మధ్యలో ఒక చిన్న ఇనుప మేకును గుచ్చండి. ఇప్పుడు ఆ నిమ్మకాయను చేతిలో పట్టుకొని ఇంట్లోని సభ్యులందరికీ దిష్టి తీయండి.
ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా దిష్టి తీయండి. అట్లాగే ఈ సమయంలో మీ మనసులో ఓం శనిదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. అనంతరం ఆ నిమ్మకాయను తీసుకొని సమీపంలోని 3 రోడ్లు కలిసే కూడలి లేదా టీ జంక్షన్ వద్ద వదిలివేయండి. ముఖ్యమైన నియమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ పరిహారం చేస్తున్న సమయంలో మాత్రం ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. నిమ్మకాయను వదిలిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. నేరుగా ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తరువాత చేతులు కాళ్ళు కడుక్కోవాలి. వీలైతే స్నానం చేయడం కూడా మంచిదని మన పెద్దలు చెబుతున్నారు. పూర్తి ప్రక్రియలో శనిదేవుని ధ్యానం చేస్తూ మంత్రజపం కొనసాగించాలి. ఈ విధమైన పరిహారాలు ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా చేయబడతాయి. వీటి ఫలితాలు వ్యక్తిగత నమ్మకం, భక్తి మరియు ఆచరణపై ఆధారపడి ఉంటాయి. శనిదేవుని కృప, క్రమశిక్షణ, సత్కర్మలు మరియు దైవభక్తి జీవితంలో నిజమైన శుభ ఫలితాలను అందిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఓం శనిదేవాయ నమః. ఓం శనిదేవాయ నమః.